గనుడైనటువంటి యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభాభివందనాలు. ఈరోజు దేవుని అనుదిన వాక్య భాగాన్ని చదివి దేవుని వాక్యాన్ని ధ్యానించుదాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 17వ అధ్యాయము 8వ వచనం. నీవు వెళ్ళిన చోటెల్లా నీకు తోడుగా ఉండి నిన్ను ద్వేషించిన వారిని నీ ముందర నిలువనీయక నిర్మూలము చేసి తిని లోకములోని గనులకు కలిగి ఉన్న పేరు వంటి పేరు నీకు కలుగచేయుదును. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న విషయం ఏమిటంటే, నీవు వెళ్ళిన చోటెల్లా దేవుడు నీకు తోడుగా ఉండి నిన్ను ద్వేషించి వారందరినీ కూడా ఆయన నీ ఎదుట నిలవకుండా చేశాను అన్నాడు. చేస్తాను కాదు, దేవుడు చేశాను అని చెప్తున్నాడు. లోకంలో ఉన్న గనులకు కలిగి ఉన్న పేరు వంటి పేరు నీకు కలుగ చేయుదును. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, నువ్వు ఎక్కడికి వెళ్తావో, ఏ చోటుకి వెళ్తావో, ఏ స్థలానికి వెళ్తావో, ఎక్కడ నువ్వు అడుగు పెడతావో అక్కడ దేవుడు నీకు తోడుగా ఉంటాడు. రెండోదిగా, ఆ తోడుగా ఉన్నటువంటి దేవుడు నీ ఎదుట ఎవరైతే నిన్ను ద్వేషిస్తారో, ఎవరైతే నిన్ను తోలనాడతారో, ఎవరైతే నిన్ను తృణీకరిస్తారో, ఎవరైతే నిన్ను అసహించుకుంటారో వారందరినీ కూడా నీ ఎదుట నిలవకుండా దేవుడు చేస్తాడు. నీ ఎదుట వాళ్ళు ఎవ్వరు కూడా నిలవలేరు, ఉండలేరు. ఆ రీతిగా దేవుడు చేస్తానని రోజు మనకు వాగ్దానం చేస్తున్నాడు. ఎందుకంటే నీ జీవితంలో కూడా నీకు అంతమైన మాత్రం ఘనమైన పేరు దేవునికి ఇస్తానన్నాడు. ఒక ఘనమైన పేరును, గనులకు ఉండేటువంటి ఘనమైన పేరు నేను నీకు ఇస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు. మన దేవుడు ఎంత గొప్పవాడంటే, ఆయన కలిగి ఉన్నప్పుడు, ఆయన నమ్మినప్పుడు, ఆయనకు ఎదుట యథార్థంగా మనం జీవిస్తున్నప్పుడు, ఆయన కృప కొరకు మనం కనిపెట్టి జీవిస్తున్నప్పుడు మన జీవితంలో దేవుడు ఎలా నడిపిస్తాడు, ఎలాంటి కార్యాలు చేస్తాడంటే, నిజంగా మనకు దేవుడు తోడై ఉండడమే గొప్ప విషయం అనుకుంటే, ఎక్కడికి వెళితే అక్కడ దేవునికి తోడై ఉంటాడు. ప్రతి స్థలంలో ఆయన నీతో వస్తాడు. అంత మాత్రమే కాదు, నిన్ను ద్వేషించిన ఏ ఒక్కరిని ఆయన నిలవనివ్వడు, నీ ఎదుట ఉండనివ్వడు. అంత గొప్పగా దేవుడిని నడిపిస్తాడు. అంత మాత్రం ఘనమైన పేరు దేవునికి ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఒక ఘనమైన పేరు. ఈ లోకంలో పేరు మనకు వ్యర్థం. ఈ లోకంలో మనకు పేరు అవసరం లేదు. ఈ లోకంలో మనకు ఘనతలు అవసరం లేదు. ఈ లోకంలో మనకు పేరు ప్రఖ్యాతులతో సంబంధం లేదు, పనే లేదు. ఈ లోకంలో మనం పేరు కలిగి ఉంటే దేవుని ఎదుట పేరును కోల్పోతాం. అందుకే ఈ లోకంలో మనకు పేరు అవసరం లేదు, కానీ దేవుని ఎదుట ఆయన మనకిచ్చే ఘనమైన పేరు మనం సంపాదించుకోవాలి. అది దేవుడు మనకిచ్చేటువంటి గొప్ప ఘనత, అది మనకు కావాలి. కానీ ఈ లోకంలో ఘనతలు వద్దు, ఈ లోకంలో పేరు ప్రఖ్యాతులు మనకు అవసరం లేదు. ఎందుకంటే మనుషులు ఈరోజు చాలామంది ఈ లోకంలో పేరు కోసం, ఈ లోకంలో ఘనతల కోసం ఎదురు చూసేవారు, ఈ లోకంలో సన్మానాల కోసం ఎదురు చూసేవారు చాలామంది కనబడుతున్నారు. ఈరోజు ఈ లోకంలో పేరు ఉంటే చాలు, ఈ లోకంలో ఘనత వస్తే చాలు, ఈ లోకంలో సన్మానం జరిగితే చాలు అని చాలామంది కూడా ఆశపడుతున్నారు, అనుకుంటున్నారు. కానీ వాటితో తృప్తి పడిపోతున్నారు. అవి ఉంటే చాలు అనుకుంటున్నారు. కానీ అసలు అది కాదు విషయం. ఘనమైన పేరు దేవుడు మనకి ఇస్తానన్నాడు. అది ఎప్పుడంటే ఆయన ఎదుట మన యథార్థంగా నమ్మకంగా జీవించినప్పుడు దేవుడు ఆ ఘనమైన పేరును మనకిస్తాడు. అంత మాత్రం కాదు, నీకు తోడుగా ఉంటాడు. నువ్వు వెళ్ళే ప్రతి స్థలంలో ఆయన సన్నిధి నీకు తోడుగా ఉంటుంది. నీ ఎదుట నిన్ను తృణీకరించిన ఏ ఒక్కరు కూడా, నిన్ను తోలనాడిన వారు కూడా, నిన్ను దూషించిన ఏ ఒక్కరు నీ ఎదురు నిలవకుండా దేవుడు చేస్తాడు. అట్టి వాగ్దానం ఈరోజు వింటున్న మీ అందరి జీవితాల్లో కూడా, మనందరి జీవితాల్లో కూడా దేవుడు చేసి నడిపించి సహాయము చేయునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన తండ్రి, ఈరోజు ఈ మాటను బట్టి మాతో మాట్లాడినందుకు వందనాలు. నీ మాటను బట్టి ప్రభా మేము జీవించుటకు నీ కృప సహాయం మాకు అనుగ్రహించి, కృప చూపించి నడిపించమని మా ప్రభువును రక్షకుడైన యేసయ్య ఉన్నతమైన నామాన్ని బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.